హాయ్ అండి అందరికీ. నా పేరు లక్ష్మణ్. నా ఛానల్ నేమ్ లక్ష్మణ్ బయో అకాడమీ. నేను ఏపీపీఎస్సి, టీఎస్పిఎస్, ఎస్ఎస్సి, యూపీఎస్సి, ఆర్ఆర్బి మరియు అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి జేఎల్ కూడా బయాలజీ అండ్ సైన్స్ రిలేటెడ్ టాపిక్స్ని అయితే టీచ్ చేస్తూ ఉంటాను. మనం లాస్ట్ క్లాస్లో సైనోబ్యాక్టీరియా అదే నీలి ఆకుపచ్చ శైవలాల గురించి అయితే తెలుసుకున్నాము. యాక్చువల్గా మనం 3 డొమైన్ క్లాసిఫికేషన్ గురించి చూస్తున్నాము. 3 డొమైన్ క్లాసిఫికేషన్. అకార్డింగ్ టు 3 డొమైన్ క్లాసిఫికేషన్, ఆర్గానిజమ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 గ్రూప్స్. ఆర్గానిజమ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 గ్రూప్స్. ఫస్ట్ గ్రూప్ వచ్చేసి బ్యాక్టీరియా, సెకండ్ గ్రూప్ వచ్చేసి ఆర్కియా, థర్డ్ గ్రూప్ వచ్చేసి యూకారియోటా. యూకారియా 3 గ్రూప్స్ కదా. ఈ 3 గ్రూప్స్లో ఆల్రెడీ ఇంట్రడక్షన్ చెప్పాను. ఇప్పుడైతే బ్యాక్టీరియా క్లాసిఫికేషన్ అయితే చూస్తున్నాము. బ్యాక్టీరియా క్లాసిఫికేషన్లో కూడా ఫస్ట్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా, దట్ ఈజ్ ప్రోటియోబ్యాక్టీరియా completed and cyanobacteria completed. Now we need to start the third type of bacteria. Name of that bacteria is gram positive bacteria. మనం ఇప్పుడైతే గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా గురించి చూద్దాం. గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా. ఈరోజు బ్యాక్టీరియా క్లాసిఫికేషన్ అయితే కంప్లీట్ చేద్దాం. గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా. Gram positive bacteria has thick cell wall. Hence it can hold the gram strain. Thick cell wall is present in gram positive bacteria. If you observe the gram positive bacteria, which again divided into 2 types. First one is Firmicutes. Second one is యాక్టినోబ్యాక్టీరియా. ఈ 2 గ్రూప్స్ అయితే ఉంటాయి మన గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాలో. ఫర్మిక్యూట్స్, యాక్టినోబ్యాక్టీరియా. ఫస్ట్ మనం ఫర్మిక్యూట్స్ గురించి చూద్దాం, ఆ తర్వాత యాక్టినోబ్యాక్టీరియా గురించి అయితే చూద్దాం. ఏ వచ్చేసి ఫర్మిక్యూట్స్. ఇఫ్ యూ అబ్జర్వ్ ద Firmicutes contain less G and C. Less G plus C in genetic material. G means guanine, C means cytosine. If you observe the genetic material, A pairs with T, G pairs with C. డిఎన్ఏలో మనం చూసినట్లయితే అడినైన్, గువానైన్, సైటోసిన్, థైమిన్ అనే నైట్రోజనస్ బేసెస్ ఉంటాయి కదా. అడినైన్, గువానైన్, సైటోసిన్, థైమిన్. ఇందులో ఒక స్టాండ్లో ఉన్న ఏ వచ్చేసి టీతో పెయిర్ అవుతుంది, ఇంకొక స్టాండ్లో ఉన్న జీ వచ్చేసి సితో పెయిర్ అవుతుంది. ఏటీ, జీసీ రెండింటిని మనం పోల్చుకుంటే ఇక్కడ ఏటీ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, జీసీ కంటెంట్ అనేది తక్కువ ఉంటుంది. ఇంకొక స్పెసిఫిక్ ఫీచర్ వచ్చేసి ఫర్మిక్యూట్స్లో దే కెన్ ఫార్మ్ ఎండోస్పోర్స్. Due to formation of endospores, they can survive in harsh environment. హార్ష్ ఎన్విరాన్మెంట్లో కూడా అవి సర్వైవ్ అవుతాయి, ఎందుకంటే ఎండోస్పోర్ని ఫామ్ చేస్తాయి, ఒక ప్రొటెక్టివ్ కోట్ని అయితే ఫామ్ చేస్తాయి సరౌండింగ్ టు ఇట్స్ బాడీ. దానివల్ల ఏమవుతుందంటే అవి హార్ష్ ఎన్విరాన్మెంట్లో కూడా సర్వైవ్ అవుతాయి. జీసీ కంటెంట్ అనేది తక్కువ ఉంటుంది, ఫార్మేషన్ ఆఫ్ ఎండోస్పోర్స్ని అయితే ఫామ్ చేస్తాయి. ఎగ్జాంపుల్ ఫర్ ద ఫర్మిక్యూట్స్. ఫస్ట్ వన్ ఈజ్ బ్యాసిల్లస్. One example for bacillus, rod shaped bacteria are called bacillus. One example for Bacillus thuringiensis. You can see Bacillus anthracis. Bacillus anthracis అనేది మనకు డిసీజ్ కాజింగ్ ఆర్గానిజం. యాంథ్రాక్స్ అనే డిసీజ్ వస్తుంది బ్యాసిల్లస్ యాంథ్రాసిస్ నుంచి.
ఇంకో ఎగ్జాంపుల్ వచ్చేసి క్లాస్ట్రీడియం. క్లాస్ట్రీడియం ఈ క్లాస్ట్రీడియం అనేది అనరోబిక్ బ్యాక్టీరియా. అనరోబిక్ బ్యాక్టీరియా అంటే దానికి ఆక్సిజన్ అవసరం లేదు బతకాలంటే, ఆక్సిజన్ లేకుండా బతుకుతుంది. నెక్స్ట్ క్లాస్ట్రీడియం టెటాని. క్లాస్ట్రీడియం టెటాని ఇది కూడా డిసీజ్ కాజింగ్ ఆర్గానిజం. టెటానస్ అనే డిసీజ్ వస్తుంది మనకి క్లాస్ట్రీడియం టెటానస్ నుంచి. క్లాస్ట్రీడియం బోట్యులినం. క్లాస్ట్రీడియం బోట్యులినం అనేది ఫుడ్ పాయిజన్ని కలుగజేస్తుంది. బోట్యులిన్ అనే టాక్సిక్ మెటీరియల్ని ఫుడ్ మీద రిలీజ్ చేస్తుంది. కాబట్టి మనకు ఒక డిసీజ్ వస్తుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ బోట్యులిజం. క్లాస్ట్రీడియం బోట్యులినం కాజ్ ద బోట్యులిజం. ఇవే ఫర్మిక్యూట్స్. ఫర్మిక్యూట్స్ తర్వాత మనము ఇందులోనే రెండవ గ్రూప్ అయినటువంటి యాక్టినోబ్యాక్టీరియా గురించి చూద్దాం. యాక్టినోబ్యాక్టీరియా సెకండ్ టైప్ ఇన్ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా ఈజ్ యాక్టినోబ్యాక్టీరియా. Actually, in Firmicute, we can see the less GC. But if you observe the actinobacteria, it has more GC. There is more guanine and cytosine. High GC we can observe. These actinobacteria are filamentous. Filamentous means body is like a filament. This is filament. And apart from that, it has more GC, guanine and cytosine. Body is like a filament and we can see more GC. Next, many of these actinobacteria produce antibiotics. Antibiotics అనేవి కెమికల్స్. ఈ కెమికల్స్ సమ్ బ్యాక్టీరియా ఫంగస్ ఈ యాంటీబయాటిక్స్ని అయితే ప్రొడ్యూస్ చేస్తాయి. యాంటీబయాటిక్స్ కెన్ కిల్ bacteria. Next, example for this, example for actinobacteria. Actinobacteria examples: streptomyces. That is about actinobacteria. First thing, more GC and we can see the filamentous body and they can produce antibiotics. Example, streptomyces. That is about third type of bacteria, gram positive bacteria. After gram positive bacteria, we will discuss about fourth type, that is spirochetes. లిస్ట్ కూడా ప్రీవియస్ క్లాసెస్లో అయితే చెప్పాను. మీరు ఒకవేళ ప్రీవియస్ క్లాసెస్ చూడకపోతే ఒకసారి చూడండి. Spirochetes. Spirochetes have those are long. They have long spiral shaped body like this. Their body is long and spiral shape. Long, even flexible. Their body is more flexible and those are like a spiral shape. If you observe this, they have axial filament. This is the axial filament. This axial filament it is like a endoflagella. We can also call as endoflagella. This endoflagella helps in locomotion. They have endoflagella or axial filament. Example for this, Treponema pallidum. Treponema pallidum. Next, ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసి ఎండోఫ్లాజెల్లా ఉండడం ఫర్ లోకోమోషన్. తర్వాత వచ్చేసి మనము క్లామీడియా గురించి అయితే చూద్దాం. ఫిఫ్త్ గ్రూప్. ఫోర్త్ గ్రూప్ కంప్లీటెడ్, ఫిఫ్త్ గ్రూప్ Chlamydia. These Chlamydia are obligate intercellular parasite. Intercellular parasite means intracellular parasite lives inside the host cell. Example, this is the host cell. Host means organism
that will give shelter food for the parasite. Parasite depend on host. ఇప్పుడు మనం క్లామిడియా గురించి చూస్తే, క్లామిడియా అనేవి ఇన్సైడ్ ద సెల్ లోపల ఉంటాయి. అందుకే దీన్ని ఇంట్రా సెల్యులర్ పారాసైట్ అంటాం. ఇంట్రా సెల్యులర్, ఇంటర్ మీన్స్ ఇన్ బిట్వీన్ ద సెల్, బట్ ఇట్ ఈస్ ఇంట్రాసెల్యులర్ parasite. Intracellular and obligate. Definitely it require host cell for the replication or reproduction. Intracellular and obligate parasite it is. Example for Chlamydia, trachoma, it will cause eye infection. Urethritis, it will affect on excretory system. Next, actually trachoma is disease name which is caused by Chlamydia. Name of the bacteria is Chlamydia trachomatis. Urethritis also disease name. Chlamydia trachomatis is example for Chlamydia. It will cause the trachoma, eye infection, and it is also called urethritis. It is also called pelvic inflammatory diseases, diseases of reproductive tract, and it is also transmitted through the sexual intercourse. Hence it will cause different sexually transmitted disorders. Urethritis, pelvic inflammatory diseases, sexually transmitted diseases, trachoma, all are caused by Chlamydia trachomatis. That is about fifth type of bacteria, Chlamydia. After Chlamydia, we'll discuss about planctomycetes. Sixth one, planctomycetes. If you observe the example for direct, we can see the example, that is planctomyces. These are we'll see only example and group name. Next, seventh one is chloroflexi. These are also can do photosynthesis. Not only cyanobacteria, even chlorophyceae also can do the photosynthesis ని చేస్తాయి. కిరణజన్య సంయోగక్రియ అంటాం కదా. ఇందులో మనకు బ్యాక్టీరియల్ క్లోరోఫిల్ అయితే ఉంటుంది. సైనోబ్యాక్టీరియాలో క్లోరోఫిల్ ఏ ఉంటుంది, ఇక్కడ బ్యాక్టీరియల్ క్లోరోఫిల్ ఉంటుంది. దానివల్ల ఇవి ఫోటోసింథసిస్ అయితే చేస్తాయి. దాని ఆహారం అవే తయారు చేసుకోగలవు. కానీ నార్మల్ కిరణజన్య సంయోగక్రియ, సైనోబ్యాక్టీరియా చేసే కిరణజన్య సంయోగక్రియలో అయితే మనకు ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. ఇక్కడ నో ఆక్సిజన్, it not produce any oxygen. It is a autotrophic bacteria which not produce oxygen. That is about chloroflexi. One example for the chloroflexi is chloroflexus. That is about seventh type of bacterial group. ఆ తర్వాత మనం ఎయిత్ టైప్ని అయితే చూద్దాం. ఎయిత్ వన్ వచ్చేసి bacteroidetes. If you observe the bacteroidetes, these are mostly decomposers. Decomposers can convert the dead organic matter into the simple inorganic elements to mix into the soil. Decomposers, it will helps in decomposition. Organisms that helps in decomposition is called decomposers. They will decompose the organic matter. Example for the group bacteroidetes is Bacteroidetes fragilis. Next,
9th టైప్ని అయితే మనం డిస్కస్ చేసుకోవాలి. 9th టైప్ ఆఫ్ బ్యాక్టీరియా వచ్చేసి థర్మోటోగా. టోటల్ మనకు 10 గ్రూపులు అయితే ఉంటాయి. 9వ గ్రూప్ వచ్చేసి థర్మోటోగా. ఈ థర్మోటోగా అనేది థర్మో అంటే టెంపరేచర్ రిలేటెడ్, హై టెంపరేచర్లో బతుకుతాయి. హెన్స్ దీస్ ఆర్ హైపర్ థర్మోఫిలిక్ బ్యాక్టీరియా. హైపర్ థర్మోఫిలిక్ బ్యాక్టీరియా. This hyperthermophilic bacteria can live at a very high temperature. And if you see, there is a teeth like a sheath above the bacteria. You can see one sheath that is called toga. Sheath name is toga. Example for thermotoga is Thermotoga maritima. Next, 10th one. 10th one, this is the last one. Aquifex. 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 ఈ యాక్విఫెక్స్ అనేది కీమోలిథోట్రోపిక్ హైపర్ థర్మోఫైల్. ఇది కూడా థర్మోఫైలే, కీమోలిథోట్రోపిక్. థర్మోఫైల్ ఓన్లీ, థర్మోఫైల్. కీమోలిథోట్రోపిక్. కీమోలిథోట్రోపిక్ అంటే ఇవి ఇనార్గానిక్ సబ్స్టాన్సెస్ని అయితే యూజ్ చేసుకుంటాయి ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వడానికి. లైక్ వీ కెన్ సే కీమోలిథోట్రోపిక్. కీమోట్రోపిక్ వీ కెన్ సే కీమోట్రోపిక్. ఎగ్జాంపుల్ కూడా యాక్విఫెక్స్. యాక్విఫెక్స్ పైరోఫిలస్. యాక్విఫెక్స్ పైరోఫిలస్. యాక్విఫెక్స్ పైరోఫిలస్. అండ్ ఫైనల్గా బ్యాక్టీరియాని ఫస్ట్ టైం ఐడెంటిఫై చేసింది వచ్చేసి యాంటోనీ వాన్ లివెన్హాక్. అండ్ నేమ్ బ్యాక్టీరియా నేమ్ని ఇచ్చింది వచ్చేసి ఎరెన్బర్గ్. గివెన్ ద నేమ్ బ్యాక్టీరియా. That is about complete details of bacteria. In next class we will see about archaea.